వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ కర్నూలు. ఓకే, ఎస్ఎస్సి జీడీకి సంబంధించి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి టుడే డిసెంబర్ 31 రైట్. ఈరోజు నైట్ 12 వరకు అయితే ఉంటుంది. సో కాబట్టి ఈరోజు లోపల అప్లై చేసుకున్న వాళ్ళకి అప్లై చేసుకొని ఖాళీ ఉండకుండా, సో అప్లై చేసిన తర్వాత మనకి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, ఎన్ని క్వశ్చన్స్ ఏ టాపిక్ నుంచి వస్తున్నాయి, సో రీజనింగ్ నుంచి 20 క్వశ్చన్స్లో ఏ టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, అలాగే అర్థమెటిక్ నుంచి కూడా ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, సో ఏ ఏరియా నుంచి ఎక్కువ క్వశ్చన్స్ పడుతున్నాయి అనే దానిపైన మీకు ఒక వీడియో అయితే తెలుసుకుంటే బెటర్. సో కాబట్టి నీకు నెక్స్ట్ వీడియోలో సేమ్ అది కూడా పెడతాను. సో ఆ వీడియో కావాలనుకునే వాళ్ళకు ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు నెక్స్ట్ వచ్చే వీడియోలో ఈజీగా మొత్తం అన్నీ తెలుసుకోవచ్చు. సో ప్రతిరోజు కూడా మీకు ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్లో 2025, 2024 మరియు 2019 ఆ టైంలో 2023 ఆ టైంలో ఏ క్వశ్చన్స్ అడిగారు, గతంలో అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు టాపిక్ వైజ్గా పెట్టడం అయితే జరుగుతుంది. సో కాబట్టి ప్రతిరోజు ఒక 10 క్వశ్చన్స్ లేదా 20 క్వశ్చన్స్ వరకు మీకు పెట్టడం వల్ల 10 to 20 క్వశ్చన్స్ పెట్టడం వల్ల మీకు ఆల్మోస్ట్ ఒక టాపిక్ మొత్తం క్లియర్ అవుతుంది. సో కాబట్టి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా వస్తుందని చెప్పేసి మీరు తెలుసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. సో కాబట్టి ఎక్కువ శాతం క్వశ్చన్స్ చిన్న చిన్న టెక్నిక్స్తో అడుగుతున్నారు. సో ఆ టెక్నిక్స్ ఎలా ఉంటున్నాయి, వాటిని సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలా అనే విధానాన్ని మీరు చూసినట్లయితే బెటర్. సో కాబట్టి కొన్ని క్వశ్చన్స్ మీకు చూపిస్తాను అందులో రైట్. అయితే ఆఫ్లైన్ తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే, ఆఫ్లైన్ బ్యాచ్ కావాలనుకునే వాళ్ళకి, ఆన్లైన్ కోర్స్ కాకుండా ఆఫ్లైన్ కోర్స్ కావాలనుకునే వారికి ఎస్ఎస్సి జీడీలో 10th క్లాస్ క్వాలిఫికేషన్స్తో మనకు అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి టుడే అని చెప్పాను కదండి. సో డిసెంబర్ 31 వరకు, ఏజ్ లిమిట్ 18 to 20 వరకు ఉండే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎప్పుడు జనవరి 1 లోపల వరకు రైట్. మొత్తం వేకెన్సీస్ వచ్చేసి 25,487 పోస్ట్. సో ఇవి ఒక్కటే కాకుండా నెక్స్ట్ మళ్ళీ మనకు ఫిబ్రవరిలో కూడా దాదాపుగా 50,000 నుంచి 1,00,000 పోస్టుల వరకు కూడా అగ్నివీరు పోస్టులు కూడా వస్తున్నాయి. సో కాబట్టి అగ్నివీరు ప్లస్ ఎస్ఎస్సి జీడీ రెండింటికి ప్రిపరేషన్ సేమ్గా ఉంటుంది. సో ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అయిన వాళ్ళు ఈ ప్రిపరేషన్ ఒక్కటితో మనకు ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అయినట్లయితే జీడీ అండ్ ఎస్ఎస్సి, ఎంటీఎస్ అండ్ ఆర్ఆర్బి గ్రూప్ డి అండ్ అగ్నివీర్ ఆర్మీ. సో ఈ 4 పోస్టులకు సంబంధించి ఒకేసారి సేమ్ అన్నింటికి కూడా 10th క్వాలిఫికేషన్ అండి. సో 10th క్లాస్ క్వాలిఫికేషన్తో మనకు ఎస్ఎస్సి జీడీ, ఎంటీఎస్, గ్రూప్ డి అండ్ అగ్నివీర్. సో కాబట్టి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇవి ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్లు వస్తాయని చెప్పేసి కూడా మనకు ఎస్ఎస్సి క్యాలెండర్ ప్రకారంగా ఎంటీఎస్ ఎప్పుడు వస్తుందని చెప్పారు. ఆల్రెడీ గ్రూప్ డి నోటిఫికేషన్ జనవరి 21 నుంచి అప్లికేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పారు. నెక్స్ట్ అగ్నివీర్ కూడా మనకు జనవరి ఎండింగ్లో లేదా ఫిబ్రవరి 1st వీక్లో కూడా మనకు అగ్నివీర్ కూడా దాదాపుగా 50,000 నుంచి 1,00,000 పోస్ట్ వరకు వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి ఎవరైనా సరే 10th క్లాస్తో మనకి ఏం పోస్టులు ఉన్నాయి, మనకి ఏమి లేవు అని చెప్పేసి ఉండేవారికి ఈ 10th క్లాస్ క్వాలిఫికేషన్స్తో వచ్చే పోస్టులలో ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు. అంటే దాదాపుగా మనకు శాలరీ కూడా మినిమం 40,000 ప్లస్ అయితే ఉంటుంది. సో ఇలాంటి పోస్టులు కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్తో మీరు రన్నింగ్లు చేయగల కెపాసిటీ ఉంటే కనుక, హైట్ వెయిట్ ఉండి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండి మంచిగా రన్నింగ్ చేయగలిగితే మాత్రం ఈజీగా జాబ్ సాధించవచ్చు. సో అన్నీ చేయగలం సార్, బట్ కాకపోతే మాకు ఎగ్జామ్ దగ్గర ఇబ్బంది అవుతుంది అనుకున్న వారి కోసం సపరేట్గా ఆఫ్లైన్లో కూడా, సో కొంతమంది ఆన్లైన్లో ఫస్ట్ టైం తీసుకునే వాళ్ళకి ఆన్లైన్లో ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆఫ్లైన్లో మీకు గ్రౌండ్ ప్రాక్టీస్తో పాటు మీకు ఆఫ్లైన్లో కోచింగ్ కూడా ఇస్తున్నామండి. సో ఎగ్జామ్ కోసం స్పెషల్గా మనకు అయితే ఓన్లీ కేవలం కోచింగ్ ఫీజు కూడా 5,000 రూపీస్తో, కేవలం 5,000 రూపీస్తో మనకు ఈ ఎస్ఎస్సి జీడీ బ్యాచ్ అయితే స్పెషల్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ బ్యాచ్ వచ్చేసి మనకు జనవరి 2వ తేదీ నుంచి అయితే ప్రారంభమవుతుంది. సో 2వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి ఈ 2వ తేదీ లోపల వచ్చిన వారికి అయితే మాత్రం ఈ 5,000 రూపీస్తోనే ఉంటుంది. తర్వాత మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది రైట్. మన అడ్రస్ వచ్చేసి మనకు సాయి వసంత్ కాంప్లెక్స్, బిర్లా కాంపౌండ్, కర్నూలు. ఓకేనా, ఆర్ఎస్ అకాడమీ కర్నూలులో సాయి వసంత్ కాంప్లెక్స్, బిర్లా కాంపౌండ్, కర్నూలు. మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా ఈ కింద కనబడే నెంబర్లకి ఫోన్ చేసి కనుక్కోగలరు. ఓకేనా రైట్. చాలా తక్కువ ఫీజుతో మీ లైఫ్ని సెట్ చేసుకునే అవకాశం, అది కూడా కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్స్తో. ఈ ఒక్క ఎస్ఎస్సి జీడీ ఒక్కటే కాకుండా ఎస్ఎస్సి జీడీతో పాటు ఎంటీఎస్, గ్రూప్ డి, అగ్నివీర్ అంటే ఈ 4 పోస్టులకు సంబంధించి కూడా మీకు 10th క్లాస్ క్వాలిఫికేషన్ కాబట్టి మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వచ్చినట్టయితే ఈ 4 ఏదో ఒక పోస్ట్ అయితే కొట్టుకుంటారు.
మెయిన్గా ఈ మీరు వచ్చిన ఎస్ఎస్సి జీడీని మాత్రం కంపల్సరీ క్రాక్ చేయొచ్చు. అది కాదనుకుంటే కూడా మీరు ఈ పోస్ట్లో కూడా ఎలిజిబుల్ అవ్వచ్చు. సో కాబట్టి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా అయితే మీరు వచ్చి జాయిన్ అయినట్లయితే ఈ ఆఫర్ కిందనే జాయిన్ అయిపోయినట్లయితే మీరు ఈజీగా జాబ్ సంపాదించుకోవచ్చు. 2024లో 2026లో ఖచ్చితంగా మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉండాలంటే ఖచ్చితంగా ఇప్పుడు తీసుకునే స్టెప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి న్యూ ఇయర్ న్యూ ఆఫర్తో ఒక న్యూ లైఫ్ స్టైల్ని స్టార్ట్ చేద్దాం. ఓకేనా రోజు. సో జనవరి 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యేటువంటి ఎస్ఎస్సి జీడీ బ్యాచ్కి జాయిన్ అవ్వండి. మీరు లైఫ్ను కూడా చేంజ్ చేసుకోండి. కొత్త సంవత్సరంతో పాటు మీ లైఫ్ను కూడా మీరు చేంజ్ చేసుకోండి. రైట్. 2026లో చాలా పోస్టులు వస్తున్నాయి కాబట్టి మీ లైఫ్ అద్భుతంగా మారాలంటే ఖచ్చితంగా ఒకసారి కోచింగ్ తీసుకొని ఏదో ఒక పోస్ట్ను సంపాదించుకొని మీ లైఫ్ని స్టార్ట్ చేయండి. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఎస్ఎస్సి జీడీకి సంబంధించి కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, ఆ క్వశ్చన్స్ని ఎలా మనం సాల్వ్ చేసుకోవాలని చెప్పేసి చూద్దాం. సో ప్రతిరోజు కూడా మీకు ఎస్ఎస్సి జీడీ క్వశ్చన్స్ అనేది కొన్ని పెట్టడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ క్వశ్చన్స్ని ఎలా చేయాలని చూడండి. సో ప్రతిరోజు వచ్చే క్వశ్చన్స్ మీకు రావాలి అంటే మీరు ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినట్లయితే అన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఓకే. రైట్. ఫస్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 1 చూసినట్లయితే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటర్చేంజింగ్ ద నంబర్స్ వుడ్ మేక్ ద గివెన్ ఈక్వేషన్ కరెక్ట్. రైట్. కింది వాటిలో ఏ సంఖ్యలను పరస్పర మార్పిడి ఇచ్చినా సమీకరణాన్ని సరైనదిగా చేస్తుంది. రైట్. తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో చేయొచ్చు, ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్లో చేయొచ్చు. మీరు 2 లాంగ్వేజ్లో ఉంటుంది పేపరు, ఏది కావాలి అది చూడవచ్చు. రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్లో 8 × 15 డివైడెడ్ బై 3 ప్లస్ 14 మైనస్ 4 = 26 అని. రైట్. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో మనకి ఇక్కడ ఉన్న నెంబర్స్లో 3, 4 చేంజ్ చేసుకోవచ్చు. అంటే 3 ప్లస్లో 4, 4 ప్లస్లో 3. ఒకవేళ మనకి ఇక్కడ 3 ప్లస్లో 4, 4 ప్లస్లో 3 వచ్చింది అనుకోండి. ఆప్షన్ ఏ ప్రకారంగా ఇక్కడ 4, ఇక్కడ 3 అని తీసుకున్నాం అనుకోండి. రైట్. ఇప్పుడు మనకు ఫస్ట్ ఈక్వేషన్స్లో బడ్మాస్ రూల్ ప్రకారంగా డివిజన్ని ఫస్ట్ చేయాలి. సో డివిజన్ని ఫస్ట్ చేసినట్లయితే 4తో మనకు 15 అనేది డివైడ్ అవ్వదు. సో 4తో మనకు 15 అనేది డివైడ్ అవ్వదు కాబట్టి ఈ ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అని చెప్పేసి పక్కన పెడదాం. రైట్. నెక్స్ట్ సేమ్ ప్లేస్ 15 ప్లస్లో 14, 14 ప్లస్లో 15 పెట్టాలి. రైట్. సో ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్టయితే సెకండ్ ఆప్షన్ చూద్దాం. 15 ప్లస్లో 14, 14 ప్లస్లో 15, ఇక్కడ 15 రావాలి. రైట్. సో ఇప్పుడు మనకు 3తో మనకు 14 డివైడ్ అవుతుందా? అవ్వదు. 3తో 14 డివైడ్ అవ్వదు కాబట్టి మనకు ఈ ఆప్షన్ కూడా రాంగ్ అవుతుంది. రైట్. నెక్స్ట్ ఆప్షన్ 3 చూద్దాం. 4 ప్లేస్లో 8 రావాలి, 8 ఉన్న ప్లేస్లో 4 రావాలి. సో ఈ ప్లేస్లో మనకి ఏం రావాలి? 4 రావాలి. ఇక్కడ 8 ఉన్న ప్లేస్లో 8 ఎక్కడ ఉందండి మనకు? 8 ప్లేస్లో ఇది. మరి 4 ప్లేస్లో 8 రావాలి. సో 4th ప్లేస్లో 8 రావాలి. ఇక్కడ ఏం రావాలి? 8 రావాలి. సో దాన్ని సబ్మిట్ చేద్దాం. రైట్. ఇప్పుడు నెక్స్ట్ 3 5 = 15, 5 4 = 20, 20 + 14 34, 34 మైనస్ 8 26. సో సరిపోతుంది కాబట్టి ఒకసారి ఆ నెంబర్స్ సబ్మిట్ చేసి చూపిస్తాను చూడండి. 4 8th ప్లేస్లో 4 రావాలి. రైట్. ఇంటూ 4 × 15 డివైడెడ్ బై 3 + 14 మైనస్ 4 ప్లేస్లో ఏం రావాలి? 8 రావాలి. ఈ ఆప్షన్ సబ్మిట్ చేసుకుంటున్నాం. సో 8 = 26 వస్తుందో లేదు చూడండి. ఇప్పుడు 3 1 = 3 5 = 5 4 = 20 ప్లస్ 14, 20 + 14 మైనస్ 8 = ఎంత? 26. సో 20 + 14 34, 34లోంచి 8 పోతే 26. సో కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ అయితే వస్తుంది. సో ఆన్సర్ ఏంటి మనకి ఇప్పుడు? ఆప్షన్ సి. ఇలా ఆప్షన్స్ సబ్మిట్ చేసుకుంటే చాలు. ఇది కొంచెం టైం పడుతుంది కానీ కాకపోతే ఒకసారి జస్ట్ అక్కడే క్యాల్కులేట్ చేసుకుంటే ఈజీగా అవుతుంది. రైట్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 2. రైట్. ఇది సిరీస్కి సంబంధించిన క్వశ్చన్. ఈ సిరీస్ ప్రకారంగా చూసినట్లయితే ఇలాంటి క్వశ్చన్ కూడా ఖచ్చితంగా మనకు క్వశ్చన్ కంపల్సరీగా ఉంటుంది. రైట్. చూడండి అమ్మా. ఇప్పుడు 750 ఉందన్నప్పుడు రైట్. ఒకసారి క్వశ్చన్ మీకు ఇంకా కొంచెం లోడ్ చేద్దాం. 7 × 7కి 15కి ఏముంది డిఫరెన్స్? 7 × 7 ప్లస్ 1, 7 7 = 49 ప్లస్ 1 50. నెక్స్ట్ ఇంటూ 7 ప్లస్ 1 చేద్దాం. 750 × 7 చేస్తే ఏంటి? 350
+1 చేస్తే 351, రైట్. సేమ్ మళ్ళీ ఇంటూ 7 +1, సో 7 1 7 +1 8, రైట్. 7 5 35 3 5, 7 3 7 3 21, 21 + 3 24, సో got ఇది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి 7 ప్లస్ ఇంటూ 7 +1 చేద్దాం, రైట్. ఇప్పుడు ఇంటూ 7 చేస్తే 7 8 56 +1 57, లాస్ట్లో ఏం రావాలి 7 అనే నెంబర్ రావాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో చూసినట్లయితే ఎక్కడ కూడా మనకు 7 అనేది లేదు, ఓన్లీ ఒకే ఒక ఆప్షన్ ఉంది. ఏ ఆప్షన్ అది? ఆప్షన్ సి. సో కాబట్టి మనకు ఒక క్వశ్చన్ చేయగానే టక్కున కింద ఆప్షన్స్ కూడా చూసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా ఆ నెంబర్ అంతా మల్టిపుల్ చేసే టైం అంతా సేవ్ అవుతుంది. సో కాబట్టి ఇలా ఆప్షన్ చూసుకుని ఆన్సర్ చేసినట్లయితే స్మార్ట్ వర్క్లో నువ్వు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 3 చూసినట్లయితే ఒకసారి చూడండి. ఏ డీలర్ మార్క్స్ ఇస్ గూడ్స్ 15% అబౌవ్ ద కాస్ట్ ప్రైస్. ఫస్ట్ మన కాస్ట్ ప్రైస్ ఎంత అని తెలుసా? తెలియదు. సో తెలియదు కాబట్టి ఏం చేస్తాం, కాస్ట్ ప్రైస్ని 100% అనుకుందాం, రైట్. 100%. డీలర్ మార్క్స్ హిస్ గూడ్స్ 50% అబౌవ్ ద కాస్ట్ ప్రైస్ అన్నాడు. సో కాబట్టి 15% అబౌవ్ ఉన్నప్పుడు ఏంటి, 100 కంటే 50% పెంచాడంటే ఏమవుతుంది 115, 115/100% డిస్కౌంట్. నెక్స్ట్ దెన్ హీ అలోస్ 20% డిస్కౌంట్ ఆన్ వాట్ విల్ బి ద హిస్ లాస్ పర్సెంటేజ్. సో ప్రజెంట్ 100% ఉన్న దానిపైన 15% ఇంక్రీజ్ చేసి మార్కెట్ ప్రైస్ పెట్టాడు. దానిపైన మళ్ళీ 20% డిస్కౌంట్ ఇస్తున్నాడు. సో 20% డిస్కౌంట్ అన్నప్పుడు ఏమవుతుంది, మనకు 80% అవుతుంది. 100లో నుంచి మనం 20 తీసేస్తే 80 ఉంటుంది. సో మనకు తెలియని దాన్ని 100% అనుకుంటున్నాం. దానిపైన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఏదైనా సరే ఒక బాక్స్ తీసుకున్నాం అనుకోండి, దీనిపైన ఎంత రేట్ అనేది లేదు. సో దాన్ని ఏం చేస్తాడు, తను కొన్న దానిపైన 100 రూపీస్ కొన్నాడు అనుకుంటే, ఇది 100 రూపీస్ కొన్నాడు అనుకుంటే దీనికి 100 రూపీస్ పైన 15% ఎక్కువ అమౌంట్ పెడుతున్నాడు. అంటే ఏంటి, 115 రూపీస్ పెడుతున్నాడు. 115 రూపీస్ పెట్టి దానిపైన మళ్ళీ 20% డిస్కౌంట్ ఇస్తున్నాను అన్నప్పుడు 20% డిస్కౌంట్ అనేది మనం ఏం చేస్తామంటే 100లో వచ్చి 20 తగ్గిస్తే 80 అవుతుంది. సో 80/100 తీసుకున్నాం. సో కాబట్టి 20% డిస్కౌంట్ అనేది ఎలా నుంచి ఇక్కడ ఇలా తీసుకోవచ్చు, రైట్. ఇప్పుడు క్యాన్సిల్ చేసుకుంటే ఏంటి, 100 క్యాన్సిల్ అవుతుంది. సో 0 0 క్యాన్సిల్ అయితే 2 4s 2 5s. సో 5 1s 5 3s 5 2s 10 5 3s 15. సో 23 × 4 చేస్తే 92%. సో ఫస్ట్ 100 ఉన్నది ఎంతకు తగ్గింది, 92% తగ్గింది. సో 92% తగ్గిందంటే ఏంటి, మనకు 100% నుంచి 92% మాత్రమే వచ్చిందంటే ఏంటి, 8% అనేది మనకు లాస్ అవుతుంది. 100 కంటే ఎక్కువ వస్తే ప్రాఫిట్ వచ్చేది. సో కాబట్టి 100 కంటే తక్కువ వచ్చింది కాబట్టి మనకేంటి 2% లాస్. సో ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంత కూడా అవసరం లేకుండా నువ్వు డైరెక్ట్ కూడా చేయొచ్చు. ఓకేనా, ఎలానే చూడండి. ఆన్సర్ 8%. సో సింపుల్గా చూసినట్టయితే ఫస్ట్ మనకు ఒక బాక్స్ యొక్క కాస్ట్ వచ్చేసి 100% అనుకుంటే దానికైనా 15% పెంచాడు అంటాం కదా. సో 150. దీనిపైన 20% డిస్కౌంట్ అన్నాడు. 20% డిస్కౌంట్ అంటే ఏంటి, ఫస్ట్ 10% ఎంత 11.5, మరి 20% అన్నప్పుడు 23. సో 23 మైనస్ చేసామనుకోండి. సో 23 మైనస్ చేస్తే ఏంటి 92. సో 92 అన్నప్పుడు మనకు 100 ఉన్నది 92కి వచ్చిందంటే ఎంత తగ్గింది మనకు ఇక్కడ 8% లాస్. సో ఇలా కూడా చేయొచ్చు. సో వితౌట్ పెంత కూడా నువ్వు డైరెక్ట్గా ఆలోచన చేయొచ్చు, రైట్. ఇది ఓకేనా. సో ఇది మనం షార్ట్కట్ ఇలా చేసుకోవచ్చు, జనరల్ కూడా ఇలా చేసుకోవచ్చు. రెండు కూడా మనం ఈజీగా చేయొచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం, రైట్. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 4 చూసినట్లయితే ఇక్కడ మనకు ఏ సిలిండ్రికల్ ట్యాంక్ హ్యాస్ ఏ కెపాసిటీ ఆఫ్ 5632 మీటర్ క్యూబ్డ్. ఇఫ్ ద డయామీటర్ ఆఫ్ ఇట్ ఈస్ బేస్ ఈజ్ 16 meters, ఫైండ్ ఇట్ ఈస్ డెప్త్, రైట్. సో ఇట్ ఈస్ డెప్త్ అనేది మనకి ఎంత అనేది కనుక్కోమంటున్నారు. సో ఈజీగా చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఏంటంటే ఒక సిలిండర్ అనేది ఇలా తీసుకుంటున్నాడు. ఓకే, దీంట్లో హైట్ ఎంత ఏంటి అనేది కావాలి, డెప్త్ ఎంత అనేది కావాలి, రైట్. ఒకసారి గమనించండి అమ్మా. ఇక్కడ మనకు ఈ విషయంలో ఏంటంటే మీకు ఒక విషయం తెలపాలనుకుంటున్నాం. ఇక్కడ ఏమంటే ఇప్పుడు మనం ఆన్లైన్లో యూట్యూబ్లో చాలామంది మ్యాథ్స్ క్లాసులు చెప్తున్నారు.
రైట్. ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని మాత్రమే షార్ట్ కట్స్ తీసుకొని వాటిని మాత్రమే మీకు చెప్పి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు వీటిని షార్ట్ కట్లు వర్కౌట్ అవుతాయి లేవో చూడాలి. ఎందుకంటే ఇవి మనకు ఫామ్లో ఉంటేనే మనకు అవుతుంది, లేదంటే కాదు. కానీ ఇలాంటి క్వశ్చన్స్ మేము రోజుకి ఎస్ఐ వాళ్ళకు, కానిస్టేబుల్ వాళ్ళకు, గ్రూప్ డి వాళ్ళకు, రైల్వే వాళ్ళకు ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఉంటాం కాబట్టి మాకు కొంతవరకు ఈజీ. అంటే ఏ ప్రాబ్లమ్ని ఎలా చేస్తే ఫాస్ట్గా వస్తుంది. సో ఒక ఇన్స్టిట్యూట్ తరఫున మనం చేస్తున్నామంటే ఖచ్చితంగా చాలామందికి సమాధానం చెప్పాలి. సో కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ మేము ఎన్నో చెప్తూ ఉంటాం. సో ఏ ప్రాబ్లమ్ని ఎలా చేయాలనేది కొంతవరకు ఐడియా ఉంటుంది. కానీ కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని సింపుల్ ప్రాబ్లమ్స్ ఉన్న ప్రాబ్లమ్స్ తీసుకొని అంటే షార్ట్కట్లో వచ్చే ప్రాబ్లమ్స్ మాత్రమే చేసి మిగతావన్నీ కూడా మళ్ళీ మనకు మా కోర్సు చాలా ఈజీగా ఉంది ఈ మళ్ళీ కొనండి అని చెప్తారు. వాటిని జాగ్రత్తగా ఉండండి. అలాంటి వాటిపైన కొంచెం జాగ్రత్త పడండి. రైట్. కొన్న తర్వాత సార్ మేము ఏదో అనుకొని తీసుకున్నాం కానీ ఏం లేదు, తర్వాత ఇలా ఇబ్బంది అయిందని చెప్పేసి మళ్ళీ వచ్చి ఇన్స్టిట్యూట్ దగ్గర కలుస్తూ ఉంటారు. అలాంటిది కాకుండా కొంచెం ఒకసారి ఎవరి దగ్గర తీసుకుంటే కోర్సు బెటరు ఉన్నది అవకాశాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి. రైట్. సో ఏది పడితే తీసుకొని తర్వాత ఇబ్బంది పడకండి. కావాలంటే ఫ్రీగా చూడండి. ఇట్లా క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఏంటి వీళ్ళు ఏ ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు, డిఫరెంట్ క్వశ్చన్స్ ఎలా చెప్తున్నారు, ప్రతి టాపిక్ పైన ఎలా తీసుకుంటున్నారు అనేది మీరు గమనించినట్లయితే మీకే తెలుస్తుంది. ఏదో కొన్ని క్వశ్చన్స్ మాత్రమే షార్ట్ కట్లు చెప్పి దీనికి కొన్ని చేసి తర్వాత మీరు కొన్న తర్వాత ఇబ్బంది పడకండి. రైట్. సో కాబట్టి ఇక్కడ మీరు చూసండి. ఎందుకంటే ఒక క్వశ్చన్ పేపర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది. అంటే మీకోసం కాకపోయినా మేము ప్రీవియస్ క్వశ్చన్ చెప్తున్నాం కాబట్టి ఆ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో తెలియాలి. అవి చేస్తున్నావు తెలిసినప్పుడు నీకు ఈజీగా జాబ్ కొట్టవచ్చు. ఓకేనా. రైట్. చూడండి ఫస్ట్ మనకి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చూడండి దీంట్లో మనకి ఎటువంటి షార్ట్ కట్ అనేది వర్కౌట్ అవ్వాలి. ఇక్కడ మనకు సిలిండర్ యొక్క వాల్యూమ్కి ఫార్ములా తెలిసి ఉండాలి. సో సిలిండర్ వాల్యూమ్ ఫార్ములా ఏంటి? V = πr² h. సో ఇక్కడ r అంటే ఏమి, h అంటే ఏంటి, డెప్త్ అనొచ్చు లేదా హైట్ అనొచ్చు. పై అంటే 22/7. వాల్యూమ్ వచ్చేసి వాళ్ళే ఇచ్చారు. ఎంత ఇచ్చారు మనకు? 5632 మీటర్ క్యూబ్డ్ అని ఇచ్చారు. రైట్. పై అంటే ఏంటి? 22/7. ఆర్ మీన్స్ వ్యాసం అంటే ఇక్కడ ఏంటి మనకు బేస్ అని చెప్పేసి ఇచ్చారు. సో బేస్ అంటే ఏంటి, ఇక్కడ నుంచి మనకు ఇక్కడ వరకు తీసుకుంటే మొత్తం 16 ఉంది. కానీ దాంట్లో మనకు హాఫే కావాలి రేడియస్ అంటే. రైట్. సో హాఫ్ అనేది ఎంత అవుతుంది? 8. ఇక్కడ 8. సో కాబట్టి మనకు రేడియస్ వచ్చేసి ఏంటి? 8² × h. సో కాబట్టి ఇప్పుడు మనకి ఏమవుతుంది? సేమ్ ఇక్కడ 8² మనం డైరెక్ట్గా సో 5632 × 22/7 × 8 × 8 × h. h ఫైండ్ అవుట్ చేస్తే అయిపోయింది. సో కాబట్టి ఇక్కడ చూడండి 8th కన్సిడర్ చేద్దాం. 8 ones 8 7s 56 0 8 4s 32. నెక్స్ట్ 8 ones 8 8 8s 64 అగైన్ 8 8s 64. నెక్స్ట్ 11 8s 11 2s. రైట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటి 2 1s 2 4s. సో ఇక్కడ 7 మాత్రం ఉంది, h/7 ఉంది ఇక్కడ మనకు, ఇక్కడ మాత్రం 4 ఉంది. 4 = h/7. ఈ 7 ఇక్కడికి వస్తే ఏంటి 28 = h. సో కాబట్టి మనకి ఎంత రావాలి? 28 మీటర్స్ అని రావాలి. సో 28 మీటర్స్ అంటే ఎక్కడ ఉంది మనకు? ఇక్కడ. సో కాబట్టి ఇది మనం ఎటువంటి షార్ట్ కట్లు ఉపయోగించలేము. డైరెక్ట్గా ఫార్ములాను బేస్ చేసుకొని నువ్వు క్యాలిక్యులేషన్ ఎంత ఈజీగా చేయగలిగితే అంత ఫాస్ట్ అవుతుంది. ఓకే. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఎంత? దీని హైట్ వచ్చేసి మనకు డెప్త్ అంటే h = 28 మీటర్స్ అని చెప్పవచ్చు. ఓకే. రైట్. నెక్స్ట్ వన్. ది యావరేజ్ కాస్ట్ ఆఫ్ 10 items ఈజ్ 89 rupees. ది యావరేజ్ కాస్ట్ ఆఫ్ 10 items ఈజ్ 89 rupees. సో 10 items అన్నప్పుడు ఓకే 10 items, ఈచ్ ఐటమ్ వచ్చేసి ఒక నిమిషం చూడండి, ది యావరేజ్ వచ్చేసి 89 ఉన్నాడు. సో యావరేజ్ అంటే ఏంటంటే ప్రతి ఒక్కదానికి 89 రూపీస్ అనేసి 89 రూపీస్ ప్రకారంగా ఎన్ని 10 ఉన్నాయి. సో టోటల్ ఎంత వస్తుంది? 890. రైట్. ఇఫ్ వన్ ఐటమ్ ఈజ్ 35 రూపీస్, వన్ ఐటమ్ వచ్చేసి ఏంటి 39 రూపీస్, సారీ 35 రూపీస్. ఈ 35 రూపీస్ తీసేస్తే ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ రిమైనింగ్ 9 items అన్నాడు. ఫైండ్ ది కాస్ట్ ఆఫ్ రిమైనింగ్ 9 items.
సో కాబట్టి ఇక్కడ ఒక ఐటమ్ వచ్చేసి 35% తీసేస్తే అంటే 9 ఐటమ్స్ ఉంటాయి. అందులోంచి మనం తీసేస్తే ఏంటి 10లోంచి 5 పోతే 5, 8లోంచి 5 పోతే 3 పోతే 5, నెక్స్ట్ ఎంత 8, 840, 855. ఎన్ని ఐటమ్స్ 9 ఐటమ్స్కి 855 అయితే మరి 1 ఐటమ్ యొక్క కాస్ట్ ఎంత అంటే బై 9 చేస్తే అయిపోతుంది. సో 855/9. సో కాబట్టి ఏమవుతుంది 9 9s 81, 9 9s 81, 9 5s 45. సో కాబట్టి మొత్తం ఎంత ఆన్సర్ వచ్చేసి మనకి ఎంత రావాలి 95. సో 95 అనేది ఏంటి మనకి ఇక్కడ ఆన్సర్ ఇది. ఓకే, సో 95 అనేది ఈచ్ వన్ యొక్క కాస్ట్ అవుతుంది. ఒక 1 కాస్ట్ మాత్రం ఇచ్చాడు మనకి ఎంత 35 అని చెప్పేసి ఇలా తీసుకుంటే అయిపోయింది. ఓకే రైట్. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 6. ఇది ఎలా చేయాలి? 120 meters long pass a bridge in 18 seconds. A train 120 meters long bridge passing in 18 seconds moving at a speed of 160 kilometers per hour. Find the length of the bridge. Distance కనుక్కుంటే మనకు స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ మనకు డిస్టెన్స్లో ఏముంటుందంటే మనకి ఇక్కడ ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్ రెండు ఉంటాయి. ట్రైన్ లెంత్ అండ్ బ్రిడ్జ్ లెంత్ రెండు తీసుకుందాం. నెక్స్ట్ స్పీడ్ ఎంత ఇచ్చినాడు 60 kilometers per hour. 60 ఇంటూ kilometers per hour వచ్చేసి ఇక్కడ 18 seconds అని ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేయాలి 5/18 మీటర్ పర్ సెకండ్ లెక్క మార్చాలి. ఇంటూ టైం వచ్చేసి ఎంత 18 seconds. రైట్. స్పీడ్ ఇచ్చినప్పుడు కిలోమీటర్ పర్ అవర్ ఇస్తే మీటర్ పర్ సెకండ్ లెక్క మార్చాలి. మీటర్ పర్ సెకండ్ ఇచ్చినప్పుడు ఇక్కడ మన టైంని బేస్ చేసుకొని ఇక్కడ అవర్స్ ఇస్తే ఇక్కడ మార్చుకోవాలి, స్పీడ్ని మార్చుకోవాలి. ఇక్కడ సెకండ్స్ ఇచ్చాడు కాబట్టి మనం కూడా మీటర్ పర్ సెకండ్ లెక్క మార్చాం. 5/18తో మార్చుతున్నాం. రైట్. ఒకవేళ కిలోమీటర్ పర్ అవర్ ఇస్తే ఏమేం చేస్తాం 18/5 చేసుకొని మార్చాలి. రైట్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటి సెకండ్స్కి క్యాన్సిల్ చేస్తే 18 కూడా క్యాన్సిల్ అవుతే 5 6 30 కాబట్టి 300 meters మిగులుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ మనకు ట్రైన్ లెంత్ ఎంత ఇచ్చినారు 120 meters. సో 120 meters ప్లస్ బ్రిడ్జ్ లెంత్. సో బ్రిడ్జ్ లెంత్ మాత్రం కావాలంటే ఏంటి ఇది అవతలకి వెళ్తే ఏమవుతుంది ఇప్పుడు మనకు 180. 300 meters మైనస్ 120 meters ఈక్వల్ టు ఎంత 180 meters. ఇది మనకు ఆప్షన్స్లో డి 180 meters. రైట్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ద LCM ఆఫ్ 2 numbers ఈజ్ 15 times their HCF. The sum of the LCM and HCF is 112. If one of the number is 49, then the other number is. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే 2 numbers A and B ఈక్వల్ టు దేర్ LCM అండ్ HCF అని చెప్పొచ్చు. సో ఇక్కడ LCM ఏం చెప్తున్నారు ఇక్కడ మనకు 15 times ఆఫ్ దేర్ HCF అన్నాడు కాబట్టి HCFని మనం X అనుకున్నట్లయితే అది 15 times ఆఫ్ అన్నప్పుడు ఏంటి 15x. రైట్. ఇక్కడ మనకు వచ్చేసి ఏంటి ఏ అనేది 1 number is 49. రైట్. అదర్ నెంబర్ ఈస్ బి. అలాగే తీసుకుందాం. అదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో కాబట్టి మరొక సంఖ్య ఏందన్నాడు కదా. రైట్. ఇప్పుడు ఏంటి మనకు 15x² 49 ఇంటూ బి. సో ఇక్కడ 15కి బి అని తీసుకుందాం, x²కి 49 తీసుకోవచ్చు. సో కాబట్టి x² అనేది 49 తీసుకుంటే బి అనేది 15గా తీసుకుంటే మరి అదర్ నెంబర్ కూడా ఏంటి 15 అని చెప్పేచ్చు డైరెక్ట్గా. ఆన్సర్ వచ్చేసి మనకు ఇక్కడే ఉంది. బట్ x² 49 అంటున్నాం కాబట్టి x అనేది ఏమవుతుంది అప్పుడు మనకు 7 అవుతుంది. x = 7 అంటే మనకు HCF 7 అనుకున్నాం కాబట్టి x = ఒక నెంబర్ 7 వస్తే HCF 7 అనుకుంటే ఈ నెంబర్ యొక్క LCM వచ్చేసి ఏమవుతుంది HCF 7 LCM వచ్చేసి 7 × 15. సో 105. ఈ రెండింటి ఆ రెండు యాడ్ చేసుకుంటే ఏంటి మళ్ళీ మనకు 105 + 2 చేస్తే 112. ఇది మనం యావరేజ్గా అది ప్రూఫ్ రీడింగ్ అనమాట. అంటే దీనికి 112 అనేది వస్తుందా లేదని చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో బిట్వీన్ ద 4th proportional ఆఫ్ 7, 5 and 3 టు ద 3rd proportion ఆఫ్ 7 and 13 ఈజ్. రైట్. 7, 5 మరియు 3 యొక్క 4వ అనుపాతం నుండి
7 మరియు 13ల యొక్క మూడవ అనుపాతం మధ్య నిష్పత్తి. రైట్, ఇప్పుడు మనకేంటంటే ఫోర్త్ ప్రపోర్షన్ అంటే డి ఇస్టు థర్డ్ ప్రపోర్షన్ అంటే ఏంటి, మూడవ అనుపాతం అంటే సి. ఇప్పుడు డిని సిని కనుక్కోవడానికి ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములాస్ ఏంటి, మనకు డి కనుక్కోవాలంటే ఏంటి, బి ఇంటూ సి బై ఏ, ఇక్కడ ఏంటి బి స్క్వేర్ బై ఏ. ఇప్పుడు బీసీ అంటే ఏంటి, ఇక్కడ ఉన్న నెంబర్స్లో ఏ బి సి అని తీసుకుంటే బి వచ్చేసి మనకు 5, సి వచ్చేసి 3, ఏ వచ్చేసి 7 ఈ నెంబర్స్లో ఇస్టు బి స్క్వేర్ అంటే ఏంటి 7 and 13, 7 and 13 కాబట్టి బి అంటే ఏంటి 13 అవుతుంది. సో 13 స్క్వేర్ అంటే 13 into 13 బై ఏ అంటే 7. రైట్, రేషియోలో ఉన్న కాబట్టి 7 క్యాన్సిల్ చేయొచ్చు. 5 3s 15, 13 స్క్వేర్ వచ్చేసి 169. సో ఇది మనకు ఆప్షన్ ఉందో లేదో చూసుకోవాలి. ఏ ఆప్షన్ ఉంది ఇక్కడ మనకు, సి. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 9 చూసినట్లయితే ఇక్కడ మనకు వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది లాంగెస్ట్ పోల్ దట్ కెన్ బి ప్లేస్డ్ ఇన్ ఎ రూమ్ ఆఫ్ ది డైమెన్షన్ ఆఫ్ 10 meters, 10 meters, 5 meters. సో ఇక్కడ మనకు రూమ్ అన్నప్పుడు ఖచ్చితంగా లెంత్, బ్రెడ్త్, హైట్. సో ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ఇది ఒక రూమ్ లాగా తీసుకుందాం. ఈ రూమ్లో మనకు వచ్చేసి 10 meters లెంత్, బ్రెడ్త్ వచ్చేసి కూడా 10 meters, హైట్ వచ్చేసి 5 meters. ఇది హైటు, లెంత్, బ్రెడ్త్. ఓకే, ఇందులో ద లెంత్ ఆఫ్ ది లాంగెస్ట్ పోల్ ఇన్ దట్ కెన్ బి ప్లేస్డ్ ఇన్ ద రూమ్. అంటే ఇందులో మనకు లాంగెస్ట్ పోల్ పెట్టాలి అన్నప్పుడు ఏంటి, ఇక్కడ మనకు ఇక్కడ నుంచి తీసుకుంటే డయామీటర్ తీసుకోవచ్చు. సో ఈ డయామీటర్కి ఫార్ములా ఏంటి, డి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. ఎల్ ఎంత ఇచ్చారో మనకు 10 ఇచ్చారు కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 10 స్క్వేర్ అంటే ఏంటి 100, బ్రెడ్త్ కూడా 10 ఇచ్చాడు కాబట్టి మనకు 100 meter స్క్వేర్ ప్లస్ హైట్ వచ్చేసి 5 ఇచ్చారు కాబట్టి మనకు సో 25. సో టోటల్ ఏం చేసుకుంటే ఏంటి 225 స్క్వేర్ రూట్ ఆఫ్ 225 అన్నప్పుడు ఏంటి 15 స్క్వేర్. సో కాబట్టి డయామీటర్ వచ్చేసి ఏంటి మనకు 15 meters యొక్క లెంత్ ఉన్నటువంటి రాడ్ని మనం ఇక్కడ ఇంక్లూడ్ చేయొచ్చు. రైట్, సో కాబట్టి దీని లెంత్ వచ్చే 15 meters. సో ఆన్సర్ ఏంటి మనకు, ఆన్సర్ ఏ. ఓకే, సో దాని యొక్క డయామీటర్ కనుక్కుంటే అయిపోయింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. రైట్, చూద్దాం. ఇక్కడ మనకేంటంటే ఏ బస్ ట్రావెల్ ఫ్రమ్ ద స్టేషన్ టు స్టేషన్ పి టు స్టేషన్ క్యూ. స్టేషన్ పి నుంచి స్టేషన్ క్యూకి వెళ్తుంది ఏది, బస్. సో ఎంత స్పీడ్తో వెళ్తుంది, బస్ యొక్క స్పీడ్ ఏంటి 70 km/h. 70 km/h. ఓకే, అండ్ ఫ్రమ్ ద స్టేషన్ క్యూ అండ్ ఫ్రమ్ ద స్టేషన్ క్యూ టు స్టేషన్ పి అట్ ఏ స్పీడ్ ఆఫ్ 90 km. మళ్ళీ రిటర్న్ వస్తుంది. ఇప్పుడు క్యూ నుంచి పీకి రిటర్న్ వస్తుంది. సో రిటర్న్ వచ్చేటప్పుడు ఏమొస్తుంది, రైట్, ఎంత స్పీడ్తో 90 km/h రిటర్న్ వచ్చేటప్పుడు. సో రిటర్న్ స్పీడ్లో ఇది ఉంది, వెళ్ళేటప్పుడేమో 70 km/h ఉంది. ఏది, బస్. అయితే యావరేజ్ స్పీడ్ ఎంత, వాట్ ఈస్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది బస్ డ్యూరింగ్ ఎంటైర్ జర్నీ. సో యావరేజ్కి వెళ్తే మొత్తం డిస్టెన్స్ 70, 90 అన్నప్పుడు ఎంత అనేది మనకు ఐడియా ఉండదు. సో కాబట్టి ఇక్కడ ఎంత టైం అనేది కూడా ఇవ్వలేదు కాబట్టి డిస్టెన్స్ ఎంత అని చెప్పలేం, కానీ యావరేజ్ స్పీడ్ అయితే చెప్పొచ్చు. ఎలా చెప్పాలి చూడండి. సో ఇక్కడ మనకేంటి యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు, ఇక్కడ వెళ్ళేటప్పుడు స్పీడ్ S1 అనుకో, వచ్చేటప్పుడు స్పీడ్ S2 అనుకో. రైట్, సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే డిస్టెన్స్ ఈక్వల్గా ఉంటుంది. పీ నుంచి క్యూకి ఎంత డిస్టెన్స్, క్యూ నుంచి పీకి కూడా సేమ్ డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ఇలా డిస్టెన్స్లు ఈక్వల్గా ఉన్నప్పుడు 2 times of S1 S2 by S1 plus S2 అనే ఫార్ములాను ఉపయోగించుకోవచ్చు. ఎప్పుడు, ఇఫ్ D1 ఈక్వల్ టు D2 ఉన్నప్పుడు. రైట్,
సో ఈ ఫార్ములా ప్రకారంగా నువ్వు చేసినట్లయితే చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో 2 ఇంటూ 70 ఇంటూ 90 బై 70 ప్లస్ 90 160. సో 0 0 క్యాన్సల్, 2 1s 2 8s. సో 8తో క్యాన్సల్ 7 9s 630 డివైడెడ్ బై 8. సో 8 1s 8 7s 56. 63 నుంచి 56 క్యాన్సిల్ అవుతే ఏముంటుంది, ఇంకా మళ్ళీ మనకు 70 అన్నప్పుడు ఏంటి, 8 8s 64, 64 మళ్ళీ 60 ఉంటుంది కాబట్టి 8 8s 56. నెక్స్ట్ మళ్ళీ 4 ఉంటుంది, 8 5s 40. సో కాబట్టి 78.5 km/h. ఆన్సర్ వచ్చేసి మనకేంటి ఇది, రైట్. సో కాబట్టి మనం సొల్యూషన్ చేసుకోవాలన్నప్పుడు ఇలా మొత్తం ఫాలో అవ్వాలి. ఇది ఎందుకంటే మీకు కొత్తగా అంటే ఎటువంటి ఆలోచన అంటే ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం నీకు మొత్తం అంత డయాగ్రామ్తో సహా చెప్తాను, రైట్. ఇలాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా నీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ యొక్క ఫార్ములా కూడా తెలిసి ఉండాలి. ఓకే, రైట్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ప్రతిరోజు మీకు రిపీటెడ్ అవుతున్నటువంటి ఎస్ఎస్సి క్వశ్చన్స్ని రోజు కొన్ని క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మీరు ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినట్టయితే మీ క్వశ్చన్స్కి పెట్టంగానే మేము వీడియో పెట్టంగానే మీకు ముందరికి వస్తాయి. సో మీరు రోజు కొన్ని క్వశ్చన్స్ అట్లీస్ట్ రోజు 10 క్వశ్చన్స్ నేర్చుకుంటే కూడా దాదాపుగా మనకు 100 days ఉంటుంది. సో 1000 క్వశ్చన్స్ నేర్చుకుంటారు. సో 1000 క్వశ్చన్స్లో మనం చెప్పిన క్వశ్చన్స్, ఎందుకంటే అవే క్వశ్చన్స్ రిపీటెడ్ క్వశ్చన్స్ చెప్తున్నాం కాబట్టి ఆ రిపీటెడ్ క్వశ్చన్స్లో మీకు వస్తాయంటే కూడా మీరు ఈజీగా ఎగ్జామ్ క్వాలిఫై అవ్వచ్చు. లేదు సార్ ఇక్కడ చెప్పే వీడియోస్ సరిగా అర్థం కావట్లేదు, ఎందుకంటే కొంత బేసిక్స్ అని ఉండాలి ఇది అర్థం కావాలంటే. సో కొంత బేసిక్ అనేది కావాలి అనుకుంటే కూడా మీరు జస్ట్ 5000 రూపీస్తోనే మనకు జనవరి 2వ తేదీ నుంచి కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ బ్యాచ్లో జాయిన్ అయిన వాళ్ళకు దాదాపుగా 4 కోర్సులు మీకు కంప్లీటెడ్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో కాబట్టి ఈ 4 కోర్సుల్లో ఏదో ఒక దాంట్లో జాబ్ సంపాదించుకొని మీరు ఈజీగా గెటిన్ అవ్వచ్చు, రైట్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ ఆల్ ఆఫ్ యూ. ఆర్ఎస్ అకాడమీ వ్యూవర్స్ అందరికీ కూడా, ఆర్ఎస్ అకాడమీ కర్నూలు యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్ అందరికీ కూడా 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, రైట్.